వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారి రచన అమ్మకం వింటారు. సమాజంలో దోపిడీ, అమ్ముడుపోవడం, ఈ రెండు విషయాల మధ్య జరిగే సంఘర్షణే చాలా అలజడి, దుఃఖం, నిలబడలేకపోవడం ఇవన్నీ కలిగిస్తున్నాయి అనిపిస్తుంది సృజనకి. ఎక్కడో దీన్నంతా ఆపుచేసి ఈ రెండు విషయాలకు అతీతమైన అందని స్థితి అదేదో తెలుసుకోవాలి అనే నిజమైన రచయితలు, కళాకారులు, సృజనాత్మకమైన ఆలోచనాపరులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అవి జీవితానికి ఆపాదించుకోవడం తెలియడం అదొక పెద్ద కళ. స్తబ్దతకు, నిశ్శబ్దానికి మధ్య ఉండే దూరం నిర్వచించాలన్న తపన. విమానం సీట్లో తల వెనక్కి వాల్చి అద్దంలోంచి చూస్తోంది ఆమె. విమానానికి ఉండే పెద్ద రెక్క, దాని కింద మనుష్యుల అలజడి. కానీ ఆ రెక్క ఏదో కనబడనీయకుండా చాలా మొనాటనస్గా, పెద్దగా ఏదో అడ్డం. అదే జీవితంలో స్తబ్దత. ఒక్కసారిగా ఆ సీట్లోంచి లేచి మెట్లు దిగి ఈ అద్దాల అడ్డుగోడల నుంచి దూసుకుని ఎవ్వరూ లేని నిశ్శబ్దంలోకి, వెలుతురు మైదానంలోకి పారిపోతే ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉండగలవా? ఐడెంటిటీ క్రైసిస్ రాదు? ఇప్పుడున్నదేమిటి? అది కాదా? ఫలానా వారి భార్య. ఎవరో మీట నొక్కి మానిటర్ చేస్తున్నట్టు ప్రతి క్షణం ఎవరి పరువు కోసమో, ఏదో బంధాల కోసం బ్రతకడం. ఏదో పోతుందని, ఎదురు తిరిగితే ఏదో అయిపోతుందని. అదేమిటి? శాంత, సుఖమా? ఐశ్వర్యాలకు వర్ధం తెలియనప్పుడు, 5 స్టార్ హోటల్స్, విమానం, కార్లు, రవ్వల నగలు చాలా చాలా ఆకర్షణీయంగా, అందుబాటులో లేనివిగా అనిపించినప్పుడు, అవే సుఖాలనుకున్నప్పుడు, కలల ప్రపంచంలో బ్రతికేటప్పుడు, ఫాల్స్ వాల్యూస్ జీవితాన్ని మిరుమిట్లు గొలిపి కదిలించేటప్పుడు ఆ వ్యక్తిగతపు ఆరాటాలు వేరు. అప్పుడు అవన్నీ నిజం అనిపిస్తాయి. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడున్నది ఏమిటో అవేవీ లేకపోతే బ్రతుకుతామన్న బందీతనమా? అసలు ఇవన్నీ కాదనుకుంటే ఏం పోతుందని భయం? ఏది ఉన్నదో తెలిస్తే కదా ఇవి పారేసుకోవడానికి. అంటే 30 ఏళ్ల తన జీవితంలో ఏది హాయో తెలియకుండా, దాని రూపురేఖలేమిటో ఏర్పరచుకోకుండానే బ్రతికేస్తూ అదే హాయ్ అనుకుంటూ, సృజన కథ మామూలుగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతి మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయిని వ్యవస్థ దోపిడీకి గురిచేసి ఆమెను కొనేసింది అనొచ్చు. పెళ్లి పేరుతో అస్వతంత్రపు బతుకు, బానిసత్వపు సంకెళ్ళు అంటూ చాలా వ్యాసాలు రాయొచ్చు. కానీ ఈ దోపిడీకి ముందు తన ఆఫర్ ఏమిటి? తనను తను అమ్ముకోవడానికి సిద్ధపడిపోవడం. దాని సంగతి ఏమిటి? ఈ ఫ్లైట్ ఇప్పుడిప్పుడే కదిలేట్టు లేదు, ఏదో టెక్నికల్ ప్రాబ్లంట. చటుక్కున తలెత్తి చూసింది సృజన. అతను గణపతి తన పక్క సీట్లో సర్దుకుని కూర్చున్నాడు. అరే, మీరు ఇక్కడ? ఆశ్చర్యంగా అడిగింది. ఏం రాకూడదా? బాయ్ ఇదిగో పెళ్లిలో మీరు మర్చిపోయిన మీ పర్స్ అందిస్తూ అన్నాడతను. థ్యాంక్స్. ఒకసారి పర్సు తెరిచి చూసుకుని మళ్ళీ మూసేసింది సృజన. మీరు కూడా బాంబే? అవును, మీతోనే వస్తున్నాను. అతని సెల్ మోగింది. ఎస్. అర్థం కానట్టు చూసింది సృజన. ఇన్కమింగ్ కాల్ నంబర్ చాలా తెలిసిన నంబర్లా. ఓ మై గాడ్! 2 క్షణాల్లో అతడి ముఖంలో మార్పు వచ్చింది. ఎక్కడి నుంచి ఫోను? ఏమైంది? ఆ నంబరు అయినా నాకెందుకు అనుకుంటూనే అడిగింది సృజన. సూటిగా చూశాడతను. కళ్ళల్లో ఏదో భావం, ఆమెకి ఏదో చెప్పాలన్న ప్రయత్నం. కానీ వెంటనే తేరుకుని, నేను అర్జెంటుగా వెళ్ళాలి, వస్తాను, సీ యూ లేటర్. పెద్ద పెద్ద అడుగులతో బ్రీఫ్ కేస్ తీసుకుని ప్లేన్ దిగిపోయాడతను. అసలితను
ఆలోచిస్తోంది సృజన. పెదతల్లి కూతురు పెళ్ళని వారం క్రితం హైదరాబాద్ వచ్చింది సృజన. తన మొనోటనీ నుంచి బయటపడ్డానికి అదొక పెద్ద సాకులాగా అనిపించింది. బ్రీఫ్ కేస్ నిండా ఖరీదైన నగలు, ఒక పెట్టెడు చీరలు, మ్యాచింగ్ చెప్పులతో సహా సర్దుకోవడానికి 2 రోజులు, షాపింగ్కి 2 రోజులు. పెళ్ళి తన పెదతల్లి కూతురుదే అయినా, నిన్న మొన్నటిదాకా వాళ్లతో తను కలిసిమెలిసి ఉన్నదే అయినా, ఈనాడు తను ప్రముఖ పారిశ్రామికవేత్త భార్యగా స్టార్ హోటల్లోనే దిగింది. పెళ్లికి వెళ్లే ముందే అదొక ఫార్స్. ఎలా అలంకరించుకోవాలి అన్నది ఓ పెద్ద ప్రశ్న. అదేమీ తనకు తెలియని విద్య కాదు. తన భర్త స్టేటస్ సింబల్గా ఎలా ఉండాలో పెళ్ళైన ఈ 5 సంవత్సరాల్లోనూ రాటు తేలింది. అసలు తను ఎలా ఉంటే బావుంటుందో తెలిసింది కాబట్టే తన భర్త మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కంపెనీలో మామూలు ఉద్యోగినిగా చేరి ఈనాడు ఈ స్థితికి వచ్చింది. అది కాదు ప్రశ్న. ఈనాడు తను మామూలు మనుషుల మధ్య ఎలా ఉండాలి? అది సమస్య. తనతో సమానమైన హోదాలో ఉన్న వాళ్లతో సమస్యే లేదు. కట్టిన చీర కట్టకుండా, పెట్టిన నగ పెట్టకుండా, అదంతా ఒక మాయాజాలం. అక్కడ ప్రత్యేకత కన్నా ఖరీదు చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. మరి ఇక్కడ అంతా చదువుకున్నవాళ్ళు, చాలామంది చదువు విలువ తెలిసిన వాళ్ళు, కష్టపడి పైకొస్తున్న వాళ్ళు, జీవితాలకు విలువలు అర్థాలు మాట్లాడేవాళ్ళు. అక్కడ 1500 పట్టుచీర చాలా ఖరీదైనది, 5 తులాల బంగారం చాలా గొప్ప, తన 5 లక్షల నగకట్టు, 15,000 రూపాయల చీర. ఒక్కసారి అద్దంలో చూసుకోగానే ఒళ్ళు గగురు పొడిచింది. ఎందుకు తన మామూలు అలంకరణ ఇవాళ ఇంత బాధగా ఉన్నదెందుకు? ఏదో విచిత్రంగా, తేడాగా. పెళ్ళికొడుకు జీతం తన చీర ఖరీదు చెయ్యని చోటుకు ఇలా వెళ్లడం అవసరమా? అవసరం. ఎస్, ఈ మాటకు చాలా అర్థాలున్నాయి. వ్యానిటీ కేసులో మామూలుగా ఉండే నగల కోసం అన్వేషిస్తూ ఆలోచిస్తోంది. మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సృజనకి ప్రతిసారి ఫీజు కట్టడానికి కటకట పడడం, తండ్రి ఎప్పుడూ అప్పుల్లో, ఆఫీస్ అడ్వాన్స్లో ఉండడం, తన తల్లి ప్రతి పని విసుగ్గా చేయడం, అన్నగారు చేతి నిండా ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులుండవు. కాబట్టి స్నేహితుల మధ్య చాలా చిన్నతనంగా ఉన్నదంటూ కాలాన్ని కాణి సంపాదన లేకుండా ఖర్చు పెట్టేస్తూ రౌడీయిజాన్ని హీరోయిజంగా చలామణి చేసుకుంటూ బ్రతికేయడం, కట్నం తగినంత ఇవ్వలేదని మొగుడు వదిలేసిన అక్కయ్యకు భార్య పుట్టింటికి వెళ్లిన ఎదిరింటాయిన ప్రేమలేఖతో డబ్బు జతచేసి పంపడం, డబ్బు విపరీతంగా సంపాదించిన రాజకీయవేత్త అయిన మేనమామ పడవంటి కారులో వచ్చి విలాసంగా బూతులు మాట్లాడేస్తూ ఒళ్లంతా తడుముతున్న పెద్దరికం కింద సరిపెట్టుకుని అతి మర్యాదలు చెయ్యాల్సి రావడం. ఒకటేమిటి, ప్రతి అవమర్యాదను నవ్వు ముఖాన్ని అతికించుకుని భరించవలసి రావడం. ఈ వాతావరణంలో సృజన ఒకటే నీతి నేర్చుకుంది. డబ్బున్న వాళ్ల సమస్యలేమిటో తనకు తెలియనక్కర్లేదు, కానీ డబ్బు ఉంటే తమ సమస్యలన్నీ తీరుతాయి. ఈ లేమి వల్ల తన కుటుంబం తమకు జరుగుతున్న ఏ అన్యాయాన్ని ఇదేమిటి అని నిలదీయలేని పరిస్థితిలో ఉంది. తమ కుటుంబంలోని ఆప్యాయతలు, అనురాగాలు, నీతి, నిజాయితీ, వీటికి బయట ప్రపంచంలో పెద్ద గౌరవం లేదు. అవసరాల్లో ఇవి ఆదుకో. అందుకే దరిద్రం తన మొదటి శత్రువు అన్న నిర్ణయానికి వచ్చేసింది సృజన. కష్టపడి పైకి రావడం, ఏ 50 ఏళ్ళు వచ్చేటప్పటికి గాని 5-6 లక్షల ఆస్తి కనబడకపోవడం, ఆ లోపల తన వయస్సు మనస్సు అన్నీ ఒట్టిపోవడం, ఇదంతా ట్రాష్ అనుకుంది సృజన. అందుకే తన జీవితాన్ని చాలా పెద్ద ప్రణాళికగా మార్చుకుంది. ఒక పెద్ద సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్గా చేరిన ఆ పిల్ల ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్కి భార్యగా మారిపోయింది. ఈ ప్రయాసంలో ఎన్నో జారుడు మెట్లు, బోలెడన్ని ఆత్మవంచనలు, భయంతో, టెన్షన్తో తను అనుకున్నది దొరకదేమోనని నిద్రపట్టని రాత్రిళ్ళు, తన నిస్సహాయతకు, ఆత్మవంచనకు కలలో కూడా వెక్కిళ్ళు. ఒకటని ఏమిటి, ప్రయత్నించి తను అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డప్పుడు ఇవన్నీ ఆమెకు తాత్కాలిక కష్టాలుగానే కనిపించాయి.
అనుకున్నది సాధించింది. అదృష్టవంతురాలు అన్నారంతా. ఆ అదృష్టపు ఆనందంలో సెటిల్ అవడానికి 1 సంవత్సరం పట్టింది. తనను తన కుటుంబాన్ని పలకరిస్తేనే బాధ్యత అంటుకుంటుందేమోనని భయపడ్డ పైమెట్టు వాళ్లంతా ఇప్పుడు పిలిచి గౌరవిస్తున్నారు. తను అనుకున్నది సాధించాను అనుకుంది సృజన. ఆనందం 2 దుఃఖాల మధ్య విరామం, దుఃఖం 2 ఆనందాల మధ్య విరామం అన్న మహానుభావుడెవరో కానీ అది అఖండ సత్యమని అర్థమైంది సృజనకి కొంతకాలానికి. తన భర్త తన వాళ్లకు సహాయం చేస్తాడు, కానీ ఎవ్వరూ తన ఇంటికి రాకూడదు. అతి చనువులు ఆప్యాయతలు అంటే అతనికి ఇష్టం ఉండదు. ఇప్పటికే ఒంటరిదైపోయిన సృజన మరిన్ని నిజాలు తెలిసి మరింత భయపడిపోయింది. తన భర్త చుట్టూ ఇదొక కొత్త ప్రపంచం. ఇందులో మామూలు మనుష్యులు భయపడేవి, బాధపడేవి, వింతగా చెప్పుకునేవి చాలా మామూలుగా సులభంగా జరిగిపోతాయి. ఇక్కడ ఏ పనైనా మనకేమిటి లాభం అన్న ఆలోచనతో జరుగుతుంది, కానీ తప్పు, పాపం అన్న పదాలకు అర్థాలు లేవసలు. కంప్యూటర్స్ అడ్డం పెట్టుకున్న తన భర్తకు ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. అతను చేసే ఇంటర్నేషనల్ స్మగ్లింగ్కి ఇది ఒక అడ్డం అంతే. అతనికి వేరే భార్యా బిడ్డలున్నారు, కానీ దేనిని గురించి ఇదేమిటి అని ప్రశ్నించనంత వరకు తనకేమీ తక్కువ లేదు. ప్రశ్నించి తిరగబడి ప్రయోజనం లేదని తెలిసినప్పుడు ఆ పరిస్థితిలో ఇరుక్కునేటంత తెలివి తక్కువతనం ఆమెకు లేదు. తిరగబడితే ఆ తర్వాత ఏమీ లేదు. కొండ చివరి నుంచి చూస్తే కనబడేది అగాధమే అయినప్పుడు మనిషి వెనక్కు తిరక్క తప్పదు. కాంప్రమైజ్లు అనేవి ఇలాంటప్పుడే జరుగుతాయి. ఈ కాంప్రమైజ్ ఫిజికల్ లెవెల్తో ఆగదు, అంతర్గతంగా నరనరాల్లో పాకిపోయి పర్సనాలిటీ క్లాష్ ప్రారంభమవుతుంది. ఆ స్థితిలో ఆమెకు భయంకరమైన కలలొస్తూ ఉంటాయి. నిజ జీవితంలో భర్తతో కలిసి జీవించే గంటలు తక్కువే అయినా కలల్లో అతను ఏదో రూపంలో కనిపిస్తూనే ఉంటాడు. చీకటి దారుల్లో పరిగెడుతూ ఉంటే ఏవో 2 మెరుస్తున్న లాంతర్లు, వెలుతురు. ఆశగా పరిగెడితే అవి పులి కళ్ళు. భర్త పులి శరీరంతో వెనక్కి తిరిగితే భయం, ముందు తప్పనిసరి భయంకరత. మరొక కలలో పెద్ద పాము, తలకాయ భర్తదే. పరుగులు ఉరుకులు పెట్టి అత్యంత కష్టం మీద కాటు తప్పించుకోవాలని కొండ మీదకెక్కుతుంది. వెనకాల జరజరా పాము చాలా దూరంగా పారిపోయి హమ్మయ్యా అని ముందుకు అడుగు వెయ్యబోయి కెవ్వున కేకపెట్టింది. అగాధం, భయంకరమైన ఆకుపచ్చటి చీకట్లతో లోతైన అగాధం. పెద్దగా కేకలు పెడుతూ నిద్రలేచి కూర్చుంది. సైకియాట్రిస్ట్ను కలుసుకుంది. తన కలలు సగమే చెప్పింది, చెప్పలేనివి చెప్పదలుచుకోలేదు. డాక్టర్ కూడా అర్థమైనా అర్థం అవనట్లే నటించాడు. మీ కలలకు ఎనలైజేషన్, అర్థం ఇవన్నీ వద్దు, అనవసరంగా బాధపడతారు. మిమ్మల్ని ఏదో ఒంటరితనం బాధ పెడుతోంది, ఏదైనా హాబీ అలవాటు చేసుకోండి. ఇలాంటి మర్యాదతో కూడిన సలహాలు చెప్పాడు. ఆమె ఎవరో అర్థం అవగానే తను కూడా అతి మర్యాదగా ఫీజు ఇచ్చి బయటపడింది. వైద్యం కూడా హోదా పరిస్థితులను బట్టి జరుగుతుంది. అది అమ్మకమే, నిజాయితీ లేని అమ్మకం. తన భర్తతో పనిపడి తనకు ఒక గొప్ప డిగ్రీ కేవలం 25,000తో ఇప్పిస్తామన్నారు కొందరు. ఒక గొప్ప సంస్థకు చైర్పర్సన్ చేస్తామని చాలా ఆఫర్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని తెలిసినప్పుడు మొదట్లో ఆశ్చర్యపోయినా తర్వాత అలవాటైపోయింది ఆమెకు. ఇట్లాంటి జీవితంలో నుంచి నిన్న ఆ సామాన్యమైన పెళ్లికి వెళ్ళినప్పుడు ఆమెను చాలా గొప్పదానిగానే గౌరవించారు. బామ్మలు, అమ్మమ్మలు చేతి గాజులు, మెడలో నెక్లెస్లు తడిమి చూశారు. కొసరి కొసరి ఖరీదులు ఆమె జీవితం గురించి కనుక్కున్నారు. కానీ ఆ విడితనం ఆమెను ఆవిర్లా తాకుతోంది. బంగారు పద్మాలు చెక్కినట్టున్న కుంకుమ రంగు మైసూర్ సిల్క్ చీర, పెద్ద పట్టు బార్డరున్న జాకెట్టు, మెళ్ళో చిన్న నెక్లెస్, పసుపు తాడుతో మెరిసిపోతున్న బంగారు మంగళసూత్రాలు, నవ్వుతున్న కాటుక కళ్ళు, అదురుతున్న పెదవులు. ఎంత ముద్దుగా ఉందో పెళ్లికూతురు. తామిద్దరూ ఒకటే పోలిక. ఒకప్పుడు తను అలాగే ఉండేది. ఇప్పుడు
అంతకన్నా అలంకారం ఎక్కువైంది. అందంగా ఉండడం నేర్చుకుంది. కానీ అదేదో మెరుపు అది లేదు తనలో అనిపించింది సృజనకు. దానికే అదృష్టవంతురాలు పెట్టి పుట్టింది. చాలామంది చుట్టాలు బుగ్గలు నిమురుతూ వీపు తడుతూ అన్నారు, ఏయ్, నువ్వు నిజంగా హాయిగా ఉన్నావుటే? ఆప్యాయంగా పొదివి పట్టుకుని అడిగింది అక్కయ్య. హాయి అంటే బాగానే ఉన్నాను కదే. లోపల ఏదో పటుక్కుమని విరుగుతున్న గాజుల శబ్దాలు వినబడుతున్నా ఆలోచించుకునే సమయం ఎదుటివాళ్లకివ్వకుండా మాట్లాడేసింది తను. ఇలాంటి టెక్నిక్స్ చాలా నేర్పింది జీవితం ఆమెకు. ఆవిడున్నంత హాయిగా నువ్వు ఉన్నావా? ఏమిటా ప్రశ్న? ఎవరి గొంతుకో అని వెనక్కి తిరిగి చూసింది సృజన. క్షమించాలి, నా పేరు గణపతి. నేను మీ అక్కయ్య క్లాస్మేట్స్. అంతేకాదే, ఇతడు మా కుటుంబంలో ఒకడే. చాలా ఫ్రెండ్లీగా హెల్ప్ఫుల్గా ఉంటాడు. అమ్మకి పెద్ద కొడుకు అనుకో, నవ్వుతూ చెప్పింది అక్కయ్య. గణపతి. ఆ పేరుకు అతని పర్సనాలిటీకి సంబంధం లేదు ఎక్కడా. చాలా క్లాస్గా రిచ్గా ఉన్నాడు అతను. ఇతన్ని ఎక్కడో చూశానే, ఎక్కడా అని ఆలోచిస్తోంది సృజన. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను కానీ కమిట్ అవ్వకుండా అంది. ఉలిక్కి పడ్డట్టు చూశాడతను. అవును, చూశారు. ఎక్కడో ఇప్పుడు గుర్తు రాకపోవడమే మంచిది. ఎన్నాళ్ళుంటారు? ఏవో కబుర్లు. అతని పరిశీలన, మాట్లాడే పద్ధతి ఆమెను చాలా ఆలోచింపచేస్తున్నాయి. కానీ ఇబ్బంది పెట్టడం లేదు. తాను హోటల్కి వచ్చేస్తుంటే కారు దాకా దిగబెట్టి మర్యాద చేసిన వాళ్లల్లో అతనొకడు. ఆ హడావిడిలోనే తను పర్స్ మర్చిపోయింది. హోటల్కు రాగానే గుర్తుకొచ్చింది. ఏం చెయ్యాలా అని ఆలోచించినా అందులో పెద్ద విలువైనవేవీ లేవులే అనుకుంది. మర్నాడు ఆమె సెల్కి ఫోన్. గణపతి. నా సెల్ నెంబర్ మీకెలా తెలిసింది? ఆశ్చర్యంగా అడిగింది. తెలుసుకున్నాను, అదేం గొప్ప కాదు. మీ పర్స్ నేను తెచ్చిస్తాను, మీతో కొంచెం మాట్లాడాలి. పర్వాలేదు, ఆ పర్సులో అంత విలువైనవేమీ లేవు. మా అక్కయ్యకి ఇచ్చేయండి. నాకు చాలా అలసటగా ఉంది, సారీ అని ఫోను డిస్కనెక్ట్ చేసింది సృజన. అపరిచితులతో అనవసర పరిచయాలు ఎక్కువ చేసుకోవడం అంతగా ఇష్టం లేదు ఆమెకు. పైగా అతని చనువు, చూపులు, పరిశీలన ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆలోచిస్తూ ఉండగానే బాంబే వచ్చేసింది. ఎయిర్పోర్ట్ బయటకు రాగానే డ్రైవర్, కారు, భర్త, మేనేజర్లిద్దరూ రండి మేడం అంటూ మర్యాద చేస్తూ ఆమె పర్స్ తీసుకున్నాడు ఒక అతను. ఇంటికి రాగానే పోర్టికోలోనే ఎదురొచ్చాడు భర్త. వెల్కమ్ అంటూ దగ్గరకు తీసుకున్నాడు. బాస్, ఇదిగో పర్స్ అంటూ ఆయనకు పర్స్ ఇచ్చాడు మేనేజర్. అరే, అది నా పర్స్ ఏదో అనబోయింది సృజన. పర్వాలేదులే డార్లింగ్, దాదా పద లోపలికి వెళదాం. బెడ్రూమ్ లోపలికి వెళ్ళగానే తలుపు వేసి ఆ పర్స్ అడుగున ఉన్న ఒక చిన్న ర్యాక్ లాంటి అమరిక నుంచి డైమండ్స్ తీశాడు భర్త. చూసావా డార్లింగ్, నువ్వు నాకెంత హెల్ప్ చేసావో నీకు తెలియకుండానే. ఓకే ఓకే, రెస్ట్ తీసుకో, వస్తాను, నీకు మంచి గిఫ్ట్ పంపుతాను. వెళ్ళిపోయాడతను. మామూలుగానే తనను మాట్లాడనివ్వలేదు. అవాక్క ఎలా కూర్చుండిపోయింది సృజన. తన పర్సులో డైమండ్స్ ఏమిటి? బాబోయ్, పట్టుబడుంటే. ఓ మై గాడ్, ఏముంది? తనకు సంబంధం లేదని చెప్పినా ఎవరు నమ్మరు. సమస్య వస్తే తను తప్పించుకోవడానికి భర్త ఏమాత్రం దయలేకుండా తననే ఇరికించేయగలడు. ఆ విషయంలో సందేహం లేదు. ఎంత భయంకరమైనది ఈ జీవితం! ఇంత అంతస్తుతో సహా ఈ మనిషిని ఎవరైనా కొట్టేస్తారన్న కాంపిటీషన్లో తన అందం, తన సున్నితత్వం, తన ప్రత్యేకత, తన తెలివితేటలు ఇవన్నీ ఎరగా పెట్టి అడ్వర్టైజ్ చేసి తాను అమ్ముడుపోవడానికి ఒకప్పుడు సిద్ధపడింది కదా. చాలా ఖరీదైన సిల్క్ చీరలో ఒళ్ళు వణికింది. స్త్రీ స్వతంత్రానికి, అనుభూతితో బ్రతకడానికి, రక్షణకు మధ్య చాలా తక్కువగా ఆదుకునే వంతెనలున్నాయి. అవి ఎక్కడున్నాయో, ఎలా ఏర్పరచుకోవాలో తెలుసుకోవడం చాలా చాలా కష్టం. ఈ ఎడ్యుకేషన్ ఏ కాలేజీ ఇవ్వదే. తలలో చిన్నగా నాదు. తలనొప్పి కాని తలనొప్పి. సాయంత్రానికి జ్వరం వచ్చింది. మామూలుగానే సెడటివ్ వేసుకుని పడుకుంది సృజన.
కోలుకుంటే ఆలోచించాలి, అది భయం. తెల్లవారగానే, అమ్మగారు మీకెవరో తెచ్చిచ్చారండి. ఒక బొకే, గెట్ వెల్ సూన్ కార్డు, ఒక లెటరు పనమ్మాయి తెచ్చిచ్చింది. ఎవరా అనుకుంటూ కార్డు తీసింది. గెట్ వెల్ సూన్, గణపతి. ఇతనెలా ఆలోచిస్తూనే లెటర్ విప్పింది. సృజన గారు, నమస్తే, గణపతిని. నేనెవరా అని ఆలోచిస్తున్నారు కదూ. మీరు అది వరకు నన్ను ఒక్కసారే చూశారు. పైగా మనం అంతకుముందు కలుసుకున్నప్పటికీ మొన్న పెళ్లిలో కలుసుకోవడం, అవి రెండు చాలా విభిన్న వాతావరణాలు. మనందరం మనుష్యుల కన్నా పరిస్థితులకు, ఇమేజులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. అందుకే మీరు నన్ను గుర్తుపట్టలేదు. నా పేరు మాస్టర్ గణు, మీ వారి కుడి భుజాన్ని. ఉలిక్కి పడింది సృజన. మాస్టర్ గణు, అవును, ఇప్పుడు గుర్తుకొచ్చింది. అతన్ని ఒక పార్టీలో దూరం నుంచి చూసింది. మై గాడ్, స్వచ్ఛంగా నవ్వుతూ పెద్దమ్మకు పెద్ద కొడుకు లాంటి వాణ్ణి అని నమ్మిస్తున్న ఈ గణపతి భయంకరమైన స్మగ్లింగ్ ర్యాకెట్లు నడిపే వ్యక్తా? ఎంత మోసం! నేను పెళ్లిలో మీ పర్స్ కావాలనే కొట్టేశాను. డైమండ్ స్మగ్లింగ్ మీద ఏదో చెకింగ్ జరుగుతోందని మీ పర్సులో కింద ఒకటి తయారు చేయించి ఆ డైమండ్ అందులో పెట్టి మీరు క్లీన్ ఛానల్లో వచ్చేలాగా ఏర్పాట్లు చేశాను. ఓ మై గాడ్, ఎంత భయంకరమైన వాళ్ళు వీళ్ళు! మీ దగ్గరున్న ప్యాకెట్ రక్షణ కోసం మీతో ఫ్లైట్లో టికెట్ బుక్ చేయించుకున్నాను. కానీ నా సెల్ ఫోన్ కాల్ గుర్తుందా? అది మీ ఆయన దగ్గర నుంచే వచ్చిన కాల్. సృజన గారు, జీవితంలో అతి భయంకరమైన విషయాలకు కూడా చెలించని నేను వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి తప్ప మంచి చెడు ఆలోచించుకోవడం ఏనాడో మర్చిపోయిన నేను ఆ ఫోన్ కాల్కు తలకిందులైపోయాను. ఇంతకీ ఆ విషయం ఏమిటో తెలుసా? మాకు ఉండే అపోజిషన్ గ్యాంగ్లో ముఖ్యమైన వ్యక్తులు ఆ రైల్లో ప్రయాణిస్తున్నారని తెలిసి రైలు పట్టాల మధ్య బాంబు పెట్టించారు మీ ఆయన. ఇవన్నీ మాకు మామూలే. కానీ నన్ను భయపెట్టిన విషయం ఏమిటో తెలుసా? ఆ రైల్లో మొన్న పెళ్ళైన మన చెల్లెలు మరిది హనీమూన్కి వెళ్తున్నారు. అమ్మో! బయటకే కేక పెట్టేసింది సృజన. ఏమీ తెలియని అమాయకులు, ముక్కుపచ్చలారని పిల్లలు. చెమట్లు పోస్తున్నాయి ఆమెకు. ఆ ఫోన్ కాల్ తర్వాత గణపతి రియాక్షన్, టెన్షన్, అతని చూపు గుర్తుకొచ్చాయి సృజనకు. తను బాధపడ్డం సహజం. ఇంతకీ ఈ రాక్షసుడు ఎందుకంత భయపడ్డాడు? ఏం చేశాడు? మీరనుకోవచ్చు నేనెందుకు బాధపడ్డానని. ఎప్పుడూ మోసాలు, దోపిడీలు, కరుడుగట్టిన బిజినెస్ మనుషులు తప్ప ఆప్యాయత ఎరగని నాకు మీ పెద్దమ్మగారి ప్రేమ, ఆప్యాయత, ఆ పిల్లల అభిమానం, వాళ్ళు నన్ను ఎంతగానో ఆదరించారండి. ఎప్పుడూ కార్లు, సెల్ ఫోన్లు, ఫ్లైట్లు అని తిరిగే నాకు వాళ్ళు నా హోదాను, డబ్బును చూసి ఆప్యాయతగా ఉండేవాళ్ళు అనుకున్నాను. నేనేదో పెద్ద హోదా గల ఉద్యోగిని అనుకునేవారు. నేను అలాగే నమ్మించాను. కానీ నాకొకరోజు జ్ఞానోదయం అయింది. పిల్ల పెళ్లివాళ్లు కొంచెం కటకటపడ్డారు. నేను చాలా సులభంగా 50,000 ఇస్తాను అనేశాను. క్షమించు గణపతి అన్నయ్య, వద్దు, ఇంత డబ్బు ఖర్చు పెడితేనే పెళ్ళా? ఇంట్లో పచ్చతోరణం కట్టి ఆత్మీయుల మధ్య పెళ్లి చేసుకుంటాం, నువ్వొచ్చి ఆశీర్వదించు చాలు అన్నది చెల్లెలు. వద్దు నాయనా, డబ్బు బాంధవ్యం కలపద్దు, నువ్వు నిలబడు చాలు పెద్ద కొడుకుగా అన్నారు పెద్దమ్మ. 500 రూపాయలకు కూడా దేన్నైనా అమ్ముకునే చాలామందిని చూసిన నేను 2 విషయాలు అర్థం చేసుకున్నాను. ఒకటి, వీళ్ల ప్రేమను డబ్బుతో కొనలేనని. రెండోది, నా సంపాదన ఆత్మీయులకు అక్కర్లేదు. మరి మన ప్రపంచంలో మనం అటువంటి వాళ్ళున్నారని నమ్మలేముగా. ఆ మాటకు ఉలిక్కిపడింది సృజన. ఇంతకీ ఏమైనట్టు? నేను ఈ రైలు ప్రమాదాన్ని ఆపలేను, అప్పటికప్పుడు అది సాధ్యం కాదు. కానీ నా చెల్లాయిని, బావగారిని ఈ ప్రయాణం ఆపించగలను. అందుకే హడావిడిగా ఫ్లైట్ దిగి పరిగెత్తాను. వాళ్ళకేదో చెప్పి ఆపేశాను. నా గిఫ్ట్ అని హనీమూన్ ప్యాకేజ్ మరొకటి అరేంజ్ చేశాను. అమ్మయ్యా! గుండెల మీద చెయ్యి వేసుకుంది సృజన. నిన్నటి పేపర్ చూసింది. రైల్ యాక్సిడెంట్, 600 మంది దుర్మరణం.
ఎంత భయంకరమైన విషయం! ఆ చచ్చిపోయి గాయాలు తగిలిన వాళ్లల్లో అమ్మో, తన చెల్లెలు, మరిది, బాబోయ్, ఊహించుకోవడానికే భయం. సృజన గారు, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఒక రకంగా మీరు, మరొక రకంగా నేను. మనిద్దరం ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నామో ఎవరికీ అర్థం కాదు. ఒకవేళ బాస్కి ఇదంతా చెప్పినా ఇదంతా యాక్సిడెంటల్ అని నవ్వేస్తాడు. ఒకప్పుడైతే మిమ్మల్ని గురించి, మీ బాధ గురించి నేను ఆలోచించకపోదును. కానీ ఆ పెళ్లిలో మీరు మీ వాళ్ళందరి మధ్య ఆప్యాయంగా కలిసిపోయి హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు చూసి మీ గురించి చాలా చాలా తెలుసుకున్నాను. మీరెంత మంచి అమ్మాయో చాలామంది చెప్పారు. అప్పుడు ఈ ఖరీదైన సమాధి లాంటి జీవితంలో మీరెలా బాధపడుతున్నారో నాకు తెలిసింది. జాలి వేసింది. అయితే ఏమంటాడు? కంగారుగా చదువుతోంది. ఈ వ్యవస్థలో బాస్ లాంటి దోపిడీదారులు ఎప్పుడూ ఉంటారు. కానీ అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న మనలాంటి వారి మాటేమిటి? మనం కదూ ఈ వ్యవస్థలో నీతి కుప్పకూలిపోవడానికి కారణం. అవినీతిని అవకాశంగా, అమాయకంగా ఉండేవారిని అసమర్థులుగా, లక్ష్యమే తప్ప లక్ష్యం సాధించే దారి ఎలాంటిదైనా పర్వాలేదు అనుకునే మనం కదూ ఇన్ని మారణహోమాలకు కారణం. మనం. ఈ మాటకి వణికిపోయింది సృజన. విలువలు ఇచ్చి ఖరీదైన జీవితం కొనుక్కోవడం, అది అమ్మకమేగా. ఆలోచిస్తూ ఉత్తరం చివరి పేరా చదివింది. ఉపయోగపడని జీవితం జీవిస్తున్నప్పుడు జీవితం స్తబ్దతను ఇచ్చి శిక్షిస్తుంది. మీరు ప్రస్తుతం ఆ స్థితిలోనే ఉన్నారు. ఇలాగే ఉంటే మీరేమైపోతారో మీకే తెలీదు. బాస్ సంగతి నాకు తెలుసు. మీకు పిల్లలు కలగనివ్వరు. మీ మీద మోజుపోయిన తర్వాత మీ పరిస్థితి ఏమిటో నేను ఊహించగలను. అయినా వివాహ బంధం, ఓటు హక్కు, దేవుడు, ఈ మూడింటికి ఖరీదు కట్టే సమాజం హాయిని ఇవ్వదు. నేను ఈ విషవలయంలో ఇరుక్కున్నాను, బయటపడలేను. కానీ ప్రయత్నం చేస్తాను. ఇది నన్ను నేను ఓదార్చుకోవడమే అని నాకు తెలుసనుకోండి. కానీ మీరు ప్రయత్నం చేసి మీ ఐడెంటిటీని పొందండి, మీ మానసిక శారీరక రుగ్మతల నుంచి. గెట్ వెల్ సూన్. మీ శ్రేయోభిలాషి గణపతి. నోట్: ఈ ఉత్తరం చదవగానే చించేయాలన్న తెలివితేటలు మీకు ఉన్నాయని నాకు తెలుసు. సృజన కళ్ళల్లో మెరుపు. ఉత్తరాన్ని కాలుస్తున్న మంటలు ఆమె జీవితానికి శుభాకాంక్షలు చెబుతున్నట్టుగా. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారి రచన అమ్మకం విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.